అందేశ్రీ గారు చనిపోవడం యావత్ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. అందులో నాకున్న చిరకాల పరిచయం, ఆయన పెద్ద చదువుకోకున్న పాటలు, మానవత్వం ఏ విధంగా ఉండాలి, ఒకరికొకరు ఏ విధంగా సలహా చేయాలి అనేది వారి ఆలోచన. అందులో భాగమే రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితోటే పాట రాయించారు. ఆ పాట ఏ తెలంగాణ ప్రాంతం భారతదేశం ఉన్నంత కాలం జై తెలంగాణ, జై జై తెలంగాణ పాటలు ఎవరు ఆ పాట రావడంతో అందేశ్రీ గారు అందరికీ పరిచయం అవుతారు. ఆయన చనిపోవడం నాకు చాలా బాధాకరం ఉంది. అందులో గత ప్రభుత్వం 10 ఏళ్ళున్నా వాళ్ళు ఎన్నడూ కూడా అందేశ్రీ గురించి కానీ తెలంగాణ ఏ పిల్లలైతే సైకిల్ వైపు ప్రాణం నడిపించిన వాళ్ళ గుర్తింపు తేవడానికి ఆలోచన చేయలేదు. అదే మా ప్రభుత్వం రావడంతో ఆయనతోటి పాట రాయించి చిరకాలం వచ్చేతరం వారికి కూడా తెలవాలి సైకిల్ మీద అంటే ఎట్లుంటుంది, ప్రాణాలు తెలిగించి తెచ్చుకున్న తెలంగాణ గుర్తింపు ఉండాలన్నారు. ఏ విధంగా అయితే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత జనగణమన అధినాయక ఏ విధంగా ఉందో నేషనల్ సాంగ్స్ గా, రాష్ట్ర సాంగ్స్ గా మరి అందేశ్రీ రాయడం జరిగింది, పాట జరిగింది. ఆయన ఇంత తొందరగా చనిపోతాడని నేను అనుకోలేదు. ఆయన ఇంకా చిరకాలం కొన్ని రోజులు ఉంటుంటే బాగుంటే, కానీ 2 సంవత్సరాలు పూర్తి కాకుండా చనిపోయాడు. దానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. నా హృదయంలో బాధ ఉన్నది. ఒక మంచి వ్యక్తిని కుమిలిపోయాం, సాక్రిఫైస్ చేసిన తెలంగాణలో భాగస్వామి చేసిన వ్యక్తిపోయాం. పాట రాసిన అన్యాయం జరిగి ఏది తొందరగా తీసుకుపోయింది అనేది ఒక బాధ మాత్రం నాలో ఉన్నది. ఏదైనా తెలంగాణ ప్రభుత్వం ఆయనను మర్చిపోరు. తెలంగాణ ప్రజలు సాక్రిఫైస్ స్టూడెంట్ కానీ, అదేవిధంగా ఇంటలెక్చువల్స్ కానీ, రైతులు కానీ అందరూ కూడా ఆయనను జ్ఞాపకం పెట్టుకుంటారని చెప్తున్నా. మరొకసారి ఆయన నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.